ప్రత్యర్థుల పార్టీని కుక్కటి వెలతో పెకిలించి అంతమొందించడమే లక్ష్యంగా కత్తులు తూసే ఆగర్భ శత్రువులు తెల్ల జెండా ఎగిరేసి యుద్ధాన్ని ఆపేయడం సాధారణమే. కానీ ఓ కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం కోసం ఆగర్భ శత్రువులు లాంటి రెండు పార్టీలు దోస్తు మేరా దోస్త్ అంటూ ఉమ్మడి రాగం ఆలపిస్తున్నాయి. స్నేహం అనే మాటలో చెరో అక్షరం మనం అంటూ సార్వత్రిక ఎన్నికల సమరాన్ని మరిపించే రీతిలో సమరశంఖం పూరుస్తున్నాయి. యూనియన్ ఎన్నికల్లో విచిత్ర పొత్తును నెట్టింట కోడే కూస్తుంటే ఊరువాడ మొత్తం ఆశ్చర్యపోతుందట. ఇంతకు ఎవరా ఆగర్భ శత్రువులు, ఏంటి ఆ ఎన్నికలు అనుకుంటున్నారా? లేట్ చేయకుండా స్టోరీ చూద్దాం పదండి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ 5 ఏళ్లు అధికారం చెలాయించినప్పుడు ప్రత్యర్థి పార్టీలనే కాదు, వారి నాయకులను కార్యకర్తలను సైతం సమూలంగా అంతమొందించేలా అరాచక పాలన సాగించారన్న ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో వినిపించాయి. పదవి వ్యామోహము, నిలువెల్ల అహంకారాన్ని వంటబట్టించుకున్న రీతిలో వైనాట్ 175 అంటూ అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను తుడిచిపెట్టేస్తామని రెచ్చిపోయిన ఫ్యాన్ పార్టీ నాయకులు, కార్యకర్తలను జనం ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు కూడా దక్కకుండా ఏకంగా బంగాళాఖాతంలోకి విసిరేశారు. చచ్చి చెడి 11 సీట్లు దక్కినా వాస్తవాలు తెలుసుకునేందుకు ఫ్యాన్ పార్టీ అధినేత త్వరలో జనం బాట పట్టాలని నిర్ణయించారు. చావు తప్పి కన్నులొట్టబోయిన స్థితిలో బయటపడ్డ వైసీపీ పార్టీకి జవసత్వాలు కూడగట్టేందుకు ఏం చేస్తారు, జనంలోకి వెళ్లి నిజానిజాలు తెలుసుకున్నాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఆంధ్రాలో రాజకీయ పరిస్థితి ఇలా ఉంటే, సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కర్మాగారంలో జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం విచిత్రమైన పొత్తు కుదిరింది. దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా వైసీపీ తెలుగుదేశం కలిసి నడిచే అవకాశం లేదు. కనీసం కలిసి మాట్లాడే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. రాదు అనేది అందరికీ తెలుసు. కానీ సారపాక ఐటీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ జెండాలు పక్కపక్కనే ఎగరేస్తూ ఉమ్మడిగా సమరశంఖం పూరిస్తుంటే సొంత పార్టీ కార్యకర్తలే కాదు, జనం సైతం ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారట. ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని పాలన కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఐటీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో వైసీపీతో దోస్తీ చేస్తుంది. టీడీపీ అనుబంధ యూనియన్ టీఎన్టీయూసీ వైసీపీతో దోస్తీ కట్టింది. ఈ పొత్తులు అనైతికమని విమర్శిస్తున్నా తగ్గేదే లేదంటున్నారట. వైసీపీ అనుబంధ సంఘం, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం కలిసి పనిచేస్తూ అనైతిక పొత్తు పెట్టుకుని ఒకే వేదికపై వైసీపీ, టీడీపీ జెండాలు ఎగరేస్తుంటే ఇరు పార్టీల అభిమానులకి మింగుడు పడడం లేదట. ప్రస్తుతం జరిగే 14వ వేతన ఒప్పంద ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే, పొత్తు ధర్మంలో ఇరు వర్గాల నాయకులు మిత్రపక్షాల కండలు కప్పుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం అనుబంధ యూనియన్ టీఎన్టీయూసీ నాయకులు వైసీపీ కండువాలు కప్పుకోవడానికి అసలు అంగీకరించడం లేదట. మరోవైపు వైసీపీ అభిమానులు సైతం టీడీపీ కండువా కప్పుకోవడానికి ఇష్టపడకపోవడంతో కార్మిక సంఘ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. జనవరి 31న జరిగే పోలింగ్ నాటికి చాలా మంది వైసీపీ కార్మికులు టీడీపీ అనుబంధ యూనియన్ కు మద్దతుగా నిలుస్తారో లేదోనన్న చర్చ కూడా జరుగుతుంది. అదే జరిగితే టీఎన్టీయూసీ పరిస్థితి ఏంటనేది చిక్కడం లేదట. ఇప్పటి వరకైతే ఎవరి పార్టీ వారు వారి జెండాలను పట్టుకుని సంయుక్తంగా ప్రచారం చేస్తూ ర్యాలీలో పాల్గొంటున్నారట. వైసీపీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చారా, లేక స్థానిక నాయకులు కేవలం వారి స్వార్థం కోసం అగ్రనాయకులను పట్టించుకోకుండా ఒకటయ్యారా అన్నది తెలియడం లేదు. కలిసి పోటీ చేయకపోతే ఎన్నికల్లో ఓడిపోతామనే స్వార్థంతో దోస్తీ కట్టారా అనేది బూర్గంపాడు మండలంలోనే కాదు, పరిసర మండలాల్లో సైతం తీవ్ర చర్చ నడుస్తుందట. ఎక్కడైనా సరే, విషయం ఏదైనా సరే, టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ అనుబంధ టీఎన్టీయూసీ, వైసీపీ అనుబంధ కార్మిక సంఘం నాయకులు చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. వీరు కలిసి పనిచేయడానికి అగ్రనాయకులు ఎలా సహకారం అందిస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. సారపాకలో జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో రెండు పార్టీలు దోస్తీకి దిగడం విచిత్రమే కాదు, వినూత్నమని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారట.
ఐటీసీ కర్మాగారంలో కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. జనవరి 31న పోలింగ్ జరగనున్నప్పటికీ పోలీసులు ప్రతిష్టాత్మక రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్మాగారంలో మొత్తం 1253 మంది ఓటర్లు ఉండగా ఇక్కడ ఎన్నికకు అయ్యే ఖర్చు కోట్లలోనే ఉందట. గెలుపే ధ్యేయంగా డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నట్టు టాక్. ఇక్కడ మొత్తం 17 యూనియన్లుండగా ప్రధానంగా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, సిపిఎం అనుబంధ సిఐటియుసి, బీఆర్టీయూ, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన యూనియన్లుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ జరిగే ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. గేటు మీటింగ్లు, జనరల్ బాడీ మీటింగ్ ప్రచార రథాలతో హోరెత్తిపోతుంది. ఈ కర్మాగారంలో ఓటర్లుగా ఉన్న కార్మికులకు నెల రోజుల పాటు సకల సౌఖ్యాలను ఆయా పార్టీల యూనియన్ లీడర్లే కల్పిస్తున్నారన్న గుసగుసలున్నాయి. సారపాక ఐటీసీ కార్మిక సంఘానికి ఇప్పటి వరకు 13 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ ఎక్కువసార్లు గెలుపొందాయి. ఈసారి కూడా జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసీ, టీడీపీ అనుబంధ యూనియన్ టీఎన్టీయూసీ మధ్య భీకర పోరు జరుగుతుంది. ఎన్నికలను ఇరు సంఘాల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా తలపడుతుండడాన్ని జనం వింతగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో టీడీపీ, వైసీపీ పొత్తు కుదిరిందన్న అంశం తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.